బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చాయి. తాజాగా ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ సంస్థ ట్రైసిస్ కమ్యూనికేషన్స్ సిపిఓ డైరెక్టర్ రచయిత ముదార్ పతేరియా కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర సంపద సృష్టికర్తగా అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాల ఆర్థిక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చాయి. రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాలు, సంస్థలు పలుమార్లు కేసీఆర్ ప్రభుత్వ పాలనను కొనియాడాయి. తాజాగా ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ సంస్థ ట్రైసిస్ కమ్యూనికేషన్ సీఈఓ డైరెక్టర్ రచయిత మదార్ పతేరియా కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర సంపద సృష్టికర్తగా అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ అచంచలమైన కృషి చేశారని ముదార్ పతేరియా కొనియాడారు. కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలు ఆర్థికాభివృద్ధిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు అమాంతం పెరిగిందని చెప్పారు. తెలంగాణ జీఎస్డీపీకి ఏటా 1,00,000 కోట్లను కేసీఆర్ అదనంగా జోడించారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ జీఎస్డీపీ 5.05 లక్షల కోట్లుగా ఉంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ 14.64 లక్షల కోట్లకు ఎగబాకిందని పేర్కొన్నారు. మొత్తంగా తన పాలనలో 159% వృద్ధి రేటుతో జీఎస్డీపీకి 9.59 లక్షల కోట్లను కేసీఆర్ అదనంగా చేర్చారని పతేరియా వివరించారు. 2014లో కేరళ, తెలంగాణ జీఎస్డీపీ దాదాపుగా సమానంగా ఉండేవని పతేరియా గుర్తు చేశారు. 2024-25 నాటికి తెలంగాణ జీఎస్డీపీ $194 బిలియన్ చేరితే కేరళ జీఎస్డీపీ మాత్రం $147 బిలియన్ ఉందని పేర్కొన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వేసిన ఆర్థిక పునాదుల కారణంగానే ఇది సాధ్యమైందని కొనియాడారు. కేసీఆర్ మాదిరిగానే తమిళనాడులో స్టాలిన్, యూపీలో యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మహారాష్ట్ర కూడా గణనీయమైన అభివృద్ధిని సాధించాయని ప్రశంసించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన తెలంగాణ జీఎస్డీపీ రేవంత్ 2.5 ఏళ్ల పాలనలో నేల చూపులు చూస్తోంది. బీఆర్ఎస్ పాలనలో సగటున ఏడాదికి 18.99% వృద్ధి రేటును నమోదు చేసిన జీఎస్డీపీ రేవంత్ 2.5 ఏళ్ల పాలనలో వృద్ధి రేటు సగటున 8.68% దిగజారిపోయింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 30 నెలల కాలంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగం గణనీయంగా మందగించింది. గతంలో డబుల్ డిజిట్ వృద్ధి రేటుతో దూసుకుపోయిన జీఎస్డీపీ ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఏడాదికి సగటున 8.4% దిగజారిపోయింది.